ఎగ్ మసాలా కర్రీ అనగానే ఎక్కువ ఆయిల్స్ వేసి అన్‌హెల్తీగా కాకుండా ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. ముందుగా ఆయిల్‌లో బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేయించుతున్నాను. ఇవి కాసేపు వేగిన తర్వాత కాస్త వాటర్ వేసి పసుపు, ధనియాల పొడి, కారపొడి వేసి కాసేపు చేద్దామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ పాలాకు, గోంగూర ఆకుల్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. వాటిని ప్యూరీలాగా చేసి మసాలా కర్రీలో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేశాక గరం మసాలా పొడి వేసి కలుపుతున్నాను. మనము ఎగ్గుని అలాగే వేస్తే ఉడికించిన కోడిగుడ్లని మసాలా లోపల వరకు వెళ్ళదు కాబట్టి ఇలా అన్ని వైపులా రోల్ చేసుకుంటూ ఘాట్లు పెట్టుకుంటే చక్కగా లోపల వరకు వెళ్ళి మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి బాయిల్డ్ ఎగ్ కర్రీ అనేది. ఇప్పుడు ఈ మసాలాలో ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది.